ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లను మంజూరు చేశారు. మన స్టేషన్ గన్పూర్ కూడా ఒకటి మంజూరు అయింది. ఒక్కొక్క స్కూల్ పైన 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఆ ఒక్కొక్క కాంప్లెక్స్లో ఒక ఎస్సీ గురుకులం, ఒక ఎస్టీ గురుకులం, ఒక బీసీ గురుకులం, ఒక మైనారిటీ గురుకులం, 4 రకాల స్కూల్స్ ఒకటే కాంప్లెక్స్లో ఉండే విధంగా ఆ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్నది. ఇది నిజంగా దేశానికే ఒక మోడల్, విద్యారంగంలో దేశానికి ఒక మోడల్గా మన ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తున్నది. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలలో 4 సంవత్సరాలు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వము విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఏదైనా సలహా చెప్దామంటే, విద్యా వ్యవస్థను మెరుగుపరుచుదామంటే, విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామంటే నాకు ఆనాడు అప్పుడున్న ముఖ్యమంత్రి ద్వారా ఏ రకమైన సహకారం దొరకలేదు. నాకు సంకల్పం ఉన్నా, నాకు చిత్తశుద్ధి ఉన్నా, నాకు కమిట్మెంట్ ఉన్నా చేయలేని పరిస్థితి. కానీ ఈనాడు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం అందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి నేను ఇంతకుముందే పోలీసు వాళ్ళకి చెప్పాను. ఇక్కడ మా సిఐ గారు ఉన్నారా? ఉండండి, ఏం లేదు, మన సిఐ గారు ఉన్నారు. నేను సిఐ గారికి మీ ముందర చెప్తున్నాను, మా గణపురం నియోజకవర్గ పరిధిలో కానీ, గణపురం మీ సర్కిల్ పరిధిలో కానీ ఏ స్కూల్ వైపు కానీ ఏ ఒక్క ఆకతాయి వచ్చి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాడిని నేరుగా కేసు పెట్టి బొక్కలేయండి, అంతే. వాడు ఎవడైనా కానీ. మాకు మా పిల్లల రక్షణ చాలా ముఖ్యం. మా బిడ్డలు భద్రంగా చదువుకోవాలి. ఆ శ్రద్ధ మీరు తీసుకోవాలి. అవసరం ఉంటే రాత్రిపూట ఇటువైపు వచ్చి కొంచెము రేట్స్ కూడా చేయాలి. నేను విన్నాను 1-2 సార్లు ఆ జఫర్గఢ్ రోడ్ మీద, ఆ మోడల్ స్కూల్ మూల మీద బైకులు ఆపి వాడు ఏదేదో చేస్తుంటారు, తాగుతుంటారు, గంజాయి తాగుతుంటారు అని విన్నాను. మళ్ళొకసారి అది వినటానికి నేను సిద్ధంగా లేను. ఎవడైనా కానీ ఇక్కడ రాత్రిపూట బైక్ ఆపడానికి వీల్లేదు. వాడు ఆపిందంటే కారణం ఏంటో తెలుసుకోవాలి, లోపటేయాలి. అందుకనే రేట్స్ చేయాలి. ఈడొక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది, ఇక్కడ కేజీబీ ఉంది. అటువైపు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, అది కూడా ఆడపిల్లలది. ఇవన్నీ కూడా ఆడపిల్లల స్కూల్సే. కాబట్టి ఇది ఒక రక్షణ జోన్గా మీరు ప్రకటించుకొని రెగ్యులర్గా రేట్స్ చేసి పిచ్చి వివరాలు ఎవరు చేసినా తోలు తీయాలి, అంతే, వేరే ముచ్చటలేదు. మీకు రక్షణగా ప్రభుత్వం ఉంటుంది, మీకు రక్షణగా మేమందరం ఉంటాం. మీరు మంచిగా చదువుకోండి బిడ్డ, వేరే ఆలోచన చేయకండి. మీరందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనేది మా కళ. మీ తల్లిదండ్రులు ఏ రకంగా ఏదో కోరుకుంటారో నేను కూడా అదే రకంగా మీరు బాగా చదువుకోవాలి, పైకి రావాలి, బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేయాలి, ఈ సమాజానికి మేము ఉపయోగపడాలని చెప్పి ఆశీర్వదిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.